2027లో జరిగే గోదావరి మహాపుష్కరాలకు రాజమహేంద్రవరం మున్సిపల్ అధికారులు సమాయత్తమయ్యారు. పుష్కరాలకు సంబంధించిన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఏ విధంగా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్తో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి. రాజమహేంద్రవరంలో వచ్చే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ సమాయత్తమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇక్కడ పనులు, ట్రాఫిక్ సంబంధించి నగరంలో పూర్తి స్థాయిలో మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో వచ్చే యాత్రికులకు ఇబ్బంది లేకుండా పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సమీక్షలు చేస్తున్నారు. నగరంలో కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు, గార్గ్ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సార్, ఇప్పుడు పుష్కరాలు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ఎట్లా మీరు ఇప్పటి వరకు ప్రణాళిక సిద్ధం చేశారు? పుష్కరంకి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి చాలా టైం లేదు, అంటే 2.5 years ఉంది. కానీ వర్క్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. దానిలో క్యాపిటల్ వర్క్స్, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అదేవిధంగా ట్రాఫిక్ ప్లానింగ్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్, ఇక్కడ ఉన్న అన్నీ కూడా మౌలిక సదుపాయాలు మొదలు పెట్టడం, అంతా కూడా చాలా యాక్టివిటీస్ మనకి చేయాల్సినవి ఉంటాయి. సో ఫస్ట్ రోడ్ వైండింగ్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. రోడ్ వైండింగ్ ఎక్సర్సైజ్లో ఏ విధంగా మనకి ట్రాఫిక్ ఈజీ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఇంకా పుష్కరంతో వచ్చిన వాళ్ళకి పుష్కరంతో సహా అంటే మన గోదావరి అమ్మతో సహా మిగతా సిటీలో కూడా ఒక ఎంగేజ్మెంట్ చేయడం, దానికి బ్యూటిఫై చేయడం, దానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో దానికి రకరకాల యాక్టివిటీస్ కూడా ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. ప్రధానంగా రాజమహేంద్రవరం అనేది దేశంలోనే ఒక పురాతనమైన నగరాల్లో ఒకటి. ఢిల్లీ ఉంది, వారణాసి, అట్లాగే రాజమండ్రి ప్రత్యేకమైన నగరాలుగా పాట్నాతో పాటు చెప్పుకుంటారు. ఇక్కడ గోదావరిలో స్నానం అంటేనే చాలా పవిత్రమైంది, విశేషమైంది. నగరంలోని మురుగు డ్రైనేజీ వాటర్ అంతా కూడా గోదావరిలో కలవటం, వరదలు వెళ్ళిపోయిన తర్వాత మురుగంతా కూడా నీళ్ళలో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పుష్కరాలకి ప్రధానంగా డ్రైనేజీ గోదావరిలో కలవకుండా మీరు ఎట్లా ప్రాజెక్టు చేపడపోతున్నారు? గోదావరి మాకు చాలా అంటే ఒక హోలీ రివర్ అనమాట. ఏవైతే డ్రైనేజ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మేము చేస్తున్నాము, దానికి ఒక కొత్త ఎస్టీపీ కూడా మనకి వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 30% వర్క్ అయింది. సో కంప్లీట్ ట్రీట్మెంట్ అయినాక అక్కడ ట్రీటెడ్ వాటర్ కూడా మేము ఇండస్ట్రీస్కి ఏ విధంగా ఇవ్వాలి, దానికి కూడా బాండ్ స్కీమ్లో మేము ప్లాన్ చేస్తాము. అదేవిధంగా మన సిటీ నుంచి వచ్చిన ఏవైతే వేస్ట్ వాటర్ ఉంటాయో అదే గోదావరిలో కలపకుండా మాకు ఇంటర్నల్ యూజెస్కి రావాలి, రీసైక్లింగ్కి రావాలి, అక్కడ కూడా ఏమి కూడా కలపకూడదు. అది మేము దానికి ప్రాపర్గా ప్లానింగ్ కూడా చేస్తున్నాము. మంత్రి నారాయణ గారు రివ్యూలో రాజమండ్రిలో ప్రజల నుంచి రావాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి, దాన్ని చాలా స్మూత్గా మీరు వసూలు చేయమని చెప్పారు. ఎలా సాగుతుంది? ఎంతవరకు బకాయిలు ఉన్నాయి? ఎంతవరకు మీరు వసూలు చేశారు? సో గత నెలలో మన ఆనరబుల్ మినిస్టర్ గారి ద్వారా కూడా రివ్యూ చేయడం జరిగింది. సో రివ్యూలో రెవెన్యూ పరంగా మనకి కార్పొరేషన్కి ఉన్న ఏవైతే ఆధార్ ఉన్నాయో అది కార్పొరేషన్ ఓన్ రెవెన్యూ అది క్లియర్గా మాకు వసూలు అవ్వాలి, క్లియర్గా రావాలి. అది చేస్తేనే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అన్నీ కూడా బాగానే వస్తాయి. సో అట్లాంటివి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపు మాకు వచ్చిన కరెంట్ రెవెన్యూ జనరేషన్ 75 CR మనకి కరోడ్స్ మనకి టార్గెట్ ఉంది. సో 75 CR కరోడ్స్లో దాదాపు 85 కోట్లు 58 CR మేము ఆల్రెడీ కలెక్ట్ చేసాము. సో ఎరియర్స్ ఏవైతే బకాయా ఉన్నాయో అది కూడా దాదాపు 68 crores ఉంది. సో దాంట్లో కూడా ఒక 20 to 25 crores ఇప్పటిదాకా వసూలు చేయడం జరిగింది. సో నెక్స్ట్ 3 monthsలో ఎరియర్కి సంబంధించి మేము 70 to 80% కలెక్షన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కరెంట్కి వచ్చేసరికి దాదాపు 90-95% కలెక్షన్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నిధుల సమీకరణం కోసం మీరు స్టాక్ మార్కెట్లో రాజమండ్రి కార్పొరేషన్ని లిస్టింగ్ చేయాలనేది ఒక ఆలోచన తెచ్చారు. అది ఎంతవరకు వచ్చింది? సో కార్పొరేషన్ మీరు అనేది ఇప్పుడు కార్పొరేషన్లో స్టాక్ మార్కెట్ లిస్టింగ్ చేయాలంటే అది మాకు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లాగా ఉండాలి. సో దీనికి ప్రపోజల్ రెడీ చేసి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇందాక మాట్లాడినప్పుడు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ట్రీట్మెంట్ వాటర్ పైప్ లైన్స్, అదేవిధంగా సోలార్ పార్క్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో పెట్టుకొని గవర్నమెంట్కి పంపడం జరిగింది. అక్కడ డిఎంఏ నుంచి కూడా రిపోర్ట్ క్లియర్ అయింది. సో గవర్నమెంట్ స్థాయిలో ఫైనల్ అప్రూవల్ స్టేజ్లో వచ్చింది. ఇది వెంటనే వచ్చినాక మేము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్తాము. అక్కడ మనకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్, అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్ అన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది. మాకు ఇండిపెండెంట్ ఒక నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ద్వారా క్రెడిట్ రేటింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో దీనికి ఉన్న క్రెడిట్ రేటింగ్ బట్టి మేము కూడా బాండ్స్కి కూడా మొదలు పెడతాము. బై జనవరి ఎండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్లోటింగ్ ఆఫ్ ద బాండ్స్ ఫ్రమ్ ద కార్పొరేషన్ సైడ్. కాకినాడ నగరంతో పోలిస్తే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు రాజమండ్రి చాలా ఎక్కువ, ఇరుకైన రహదారులు ఉండటం, ట్రాఫిక్ రోజు రోజు పెరిగిపోతోంది. దీనికోసం నియంత్రణ చేసేందుకు పోలీసులతో కలిసి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
ట్రాఫిక్ ఒక మేజర్ ఇష్యూ రాజమండ్రి టౌన్లో. సిటీకి వచ్చేసరికి ఏ ఏరియాలో చూసినా కూడా ట్రాఫిక్కి ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. టౌన్ ప్లానింగ్ అండ్ ట్రాఫిక్ ఒక సింగిల్ యూనిట్ లాగా ఫామ్ చేసుకొని రెగ్యులర్గా వాళ్ళకి యాక్టివిటీస్ కూడా మొదలు పెడుతున్నాము. పారిశుద్ధ్యంతో పాటు అట్లాగే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ టౌన్ ప్లానింగ్ కొన్ని నిర్మాణాలకు ఇళ్లకు సంబంధించి అనుమతులు ఇవ్వటం, రోడ్లు ఆక్యుపై చేసి మొత్తం కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేది. దీని మీద ఎలాంటి డ్రైవ్ చేయబోతున్నారు? ట్రాఫిక్కి అంటే ఇప్పుడు దాకా వచ్చిన ఏవైతే పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అది ట్రాఫిక్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇస్తున్నారు. సో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏవైతే పర్మిషన్ ఇస్తారో దానిలో మరీ ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఆ రోడ్ విడ్త్ ఎంత ఉంది, దాంట్లో ఉన్న బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వచ్చా లేదా, ఈ విధంగా వాళ్ళు చెక్ చేస్తారు. కొన్ని కంప్లైంట్స్ మా దగ్గర కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఎంక్రోచ్మెంట్ యాక్టివిటీస్ మేము మొదలు పెడుతున్నాము కాబట్టి. సో అట్లాంటివి కంప్లైంట్స్ కూడా మేము వెరిఫై చేస్తాము. ఎక్కడైనా డిస్క్రిమినేషన్ లేకుండా ఎండ్ టు ఎండ్ ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయాలి, వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది రాజమండ్రి కమిషనర్ కేతన్ గారు చెబుతున్న విషయాలు. రాబోయే పుష్కరాల నాటికి నగరంలో వివిధ రకాల ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తాం, ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా కూడా అధికారులతో కలిసి ముందుకు వెళ్తామని గార్గ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.